హాయ్ అండి, అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ చాలా బాగుంటుంది. పూర్తిగా వీడియో చూడండి. అట్లే ఛానల్ కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. సరేనా? ఇది చూడండి, నేను అన్ని రకమైన కూరగాయలు తరిగి పెట్టున్నాను. సన్నగా తరిగి పెట్టున్నాను. చూడండి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. చూసారు కదా, దానిలో ఎన్ని రకాల కూరగాయలు ఉంది. నేను వేయించినప్పుడు ఒక్కొక్క కూరగాయలు చెప్తాను. నేను ముందుగా పొయ్యి ముట్టించి కడాయి పెట్టి దానికి కావాల్సిన ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయాలండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా నూనె మాత్రం కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసేసినాను కదా, ఆ తర్వాత తెల్లగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం కోసం పచ్చిమిర్చి, ఉల్లి అన్నీ వేసి వేయించుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. చాలాసేపు వేయించొద్దు, కొద్దిగా కచ్చపచ్చగా ఉన్నట్టు చూసుకోవాలి. ఆ తర్వాత బీన్స్, మనకు నచ్చిన అన్ని కూరగాయలు ఏమి ఉందో అన్నీ వేసేయండి. సిమ్లా మిర్చి కూడా వేసినాను నేను. పెద్ద మిరపకాయ ఉంది కదా, అది కూడా కట్ చేసి వేసుకున్నాను. బీన్స్ వేసిన. ఇది వచ్చి గోబీ పూల్, ఇది కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత గరం గట్ట కూడా వేసుకోవాలి. గరం గట్ట కూడా వేసి బాగా వేయించిన తర్వాత ఆలు కూడా వేసుకొని ఇది కూడా కలపాలి బాగా. క్యారెట్ కూడా క్యారెట్ వేయండి. బఠానా వేయండి. మనకు నచ్చిన అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. దాంతోపాటే ఉప్పు కూడా సరిపోయినమైన రుచికి తగినట్టు మనం వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు కలిపిన తర్వాత మనకు కావాల్సిన కారం కోసము నేను 3 రకమైన మసాలా తీసుకున్నాను. కారము, గరం మసాలా, ధనియా, అంతే అండి. దీనిలో మసాలా అనేది ఏం వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. అది కూడా వేసి బాగా మంచిగా కలిపి నీళ్ళు లేకుండా బాగా అన్ని నీళ్ళన్నీ ఇంగిన తర్వాత కొద్దిగా ఆ తర్వాత నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. నేను చెప్తాను చూడండి. నేను ఎప్పుడు నీళ్ళు వేస్తాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. బాగా వేయించాలండి. వేయించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వచ్చి కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దులే, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఉడికిన దాకా మనకు ఉల్లగడ్డ బాగా ఉడికి మెత్తపడిన దాకా. ఆ తర్వాత నేను కొద్దిగా ఇట్లా గట్టలు లేకుండా మెత్తగా ఉండాలనేసి నేను ఇట్లా పప్పు గుత్తితో అట్లా అన్నీ మొత్తం నలిపేస్తున్నాను. ఇట్లా నలిపేయండి. పెద్ద గడ్డలు లేకుండా బాగా అన్నీ కలిసి ముద్దలాగా ఉంటుందన్నమాట. మనకు ఇట్లే ఉండాలన్నమాట. అందుకనేసి అట్లా కొద్దిగా నేను పప్పు గుత్తితో నేను అట్లా నలిపేసినాం కదా. ఆ తర్వాత బాగా దానిలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చిన దాకా, అదే నీళ్ళన్నీ బయటకు ఎంగిపోయిన దాకా వాటర్ లేకుండా బాగా మనకు ఇట్లా ఎండినట్టు రావాలండి. చూసారు కదా, ఇట్లా రావాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. నీళ్ళుగా ఉండకూడదు. మెయిన్ మనకు ఇది గట్టిగా ఉండాలన్నమాట. అందుకనేసి కొద్దిసేపు అట్లా వేయిస్తే నీళ్ళన్నీ మొత్తం డ్రై అయిపోతుంది. ఆ తర్వాత నేను చపాతీ పిండి ఎట్లా కలుపుతాము, కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు వేసి నీళ్ళు వేసి కలిపి మనం పక్కన పెడతాం కదా, సేమ్ చపాతీకి ఎట్లా చేస్తాం అదే ప్రాసెస్ అండి. దీనిలో ఏ కలపలేదు. ఒట్టి చపాతీ కలిపినట్టే మనం పిండి కలుపుకోవాలి. సేమ్ ఈ విధంగా కలిపి ముందుగా నేను పెట్టేసినాను. ఇప్పుడు ఇది మన రోటీ లాగానే సేమ్ చపాతీకి మనం ఎట్లా మనం కర్రతో మనం చేస్తాం కదా, సేమ్ అట్లే ఇది కూడా రుబ్బాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను చూస్తారు. చూడండి ఈ విధంగా చేయాలన్నమాట. సేమ్ చపాతీలాగా పెద్ద రొట్టెలా చేసేస్తాను నేనేమో. పెద్ద రొట్టెలా చేసేసిన తర్వాత నేను ఏం చేయాలని చెప్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా చేయాలన్నమాట. పెద్ద రొట్టెలాగా ఒకేసారి పెద్దదిగా చేసేసేయండి. చిన్నదిగా ఉంటే మనకు పని ఎక్కువ కదా. ఇట్లా పెద్ద రొట్టెలాగా నేను కట్ట లేకుండా ఇది పెద్ద మూత ఒకటి ఉంటే దానిలోనే వేసి నేను పెద్ద రొట్టెలా చేస్తానన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత మనం సమోసాకి ఎట్లా మనం సమోసా సీట్స్ చేసినప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. సైజ్ మాత్రం కరెక్ట్గా ఈ టైప్లో పెట్టండి. పర్ఫెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా సైజ్ మాత్రం మనకు ఇంతమైన ఉంటే సరిపోతుంది. ఇట్లా పెట్టాలి, ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నేను చేసి పెట్టిన ఇది ఉంది కదా, ఈ మసాలా ఈ మసాలా అన్నీ దానిలో వేసి చూసారు కదా, ఇట్లా రోల్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా
లెవెల్గా పెట్టేసిన తర్వాత రోల్ చేసేయాలన్నమాట. ఈ విధంగా చేసేసుకోవాలి. చూసారు కదా ఎట్లా చేసినాననేసి. ఈ విధంగా రోల్ లాగా అట్లా మనం రోల్ లాగా చేసిన తర్వాత మన ఆ పక్క ఈ పక్క బాగా గట్టిగా నొక్కాలండి, వద్దాలన్నమాట. గట్టిగా నొక్కితే మనం పెట్టిన మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి. సైడ్ కొద్దిగా లెవెల్గా పెట్టి గట్టిగా నొక్కేయాలి, బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అట్లే సేమ్ ఈ ప్రాసెసే ఇట్లే చేయాలి మొత్తం. కరెక్ట్గా లెవెల్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోండి, అప్పుడు చూసేటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్యాకెట్ లాగా ఉంటుంది కదా, చాలా ప్యాకెట్ రోల్ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలా రుచిగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ చూసారు కదా. మళ్ళీ కొద్దిగా నేను మరి అంత మందం ఉండొద్దు పిండి మాత్రం. ఒకవేళ మనకు పిండి మందంగా అనిపిస్తే మళ్ళీ మనం కట్టతో కొద్దిగా అట్లా రుద్దితే అది కొద్దిగా పలసగా వస్తుంది అన్నమాట. మనకు మందం అనేది రోటి మాత్రం మందంగా ఉండకూడదు, పిండి మాత్రం మందంగా లేకుండా చూసుకోండి. సేమ్ అదే ప్రాసెస్. సేమ్ ఇట్లే ఒక్కొక్క చెంచాలు వేసుకొని ఇది కూడా మళ్ళీ రోల్ చేయడం ఇట్లా. చూసారు కదా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. సేమ్ ఇట్లే మిగతాది కూడా సేమ్ అట్లే చేయాలి. బాగుంది కదా చూసాను. కూడా సమోసా లాగానేనండి, మన సమోసా లేకుండా మనం ఇది ప్యాకెట్ లాగా చేసేది. ప్యాకెట్ లాగా అట్లా మడత పెట్టాలన్నమాట. సూపర్గా ఉంటుంది. చూసాను కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తం ఇట్లా చేసేసినాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం బేక్ కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. నేను మాత్రం డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇట్లా లైట్ వేడిగా ఉన్నప్పుడు వెయ్యాలి. ఆయిల్ మాత్రం లైట్ వేడిగా ఉన్నప్పుడు వేసి వేయించుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఉండాలి. కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. సేమ్ సమోసా లాగానంటే. కానీ మనం ఇది మొత్తం మనం కూరగాయలు వేసినాం కదా, అట్లా లేకుండా చికెన్లో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అది కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. వీడియో ఎట్లా ఉందనేసి కూడా కామెంట్ చేయండి. చూసారు కదా చేసేసినానండి. వీడియో ఎట్లా ఉంది, ఎట్లా వచ్చిందనేసి, నా వీడియో ఎట్లా ఉందనేసి కూడా కామెంట్ చేయండి. ఎవరిని కామెంట్ చేయడం కూడా లేదు. నేను చేసే వీడియోలన్నీ అన్నీ ఎట్లా ఉందనేసి కూడా చూసి పూర్తిగా చూడండి. వీడియో మాత్రం చూస్తున్నారు కానీ పూర్తిగా చూడడం లేదు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మంచి మంచి వీడియోలు మళ్ళీ తీసుకొస్తాను. చూసారు కదా అయిపోయింది ఈరోజు రెసిపీ ఇది. ఇంకా మళ్ళీ నేను ఇంకొక మంచి కొత్త రెసిపీతో వస్తాను. అంతవరకు నా వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో ఇంకా ముందుకు పోతుందన్నమాట. లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు